హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు గుంటూరుకారం రిలీజ్ ఈవెంట్ కి వచ్చాము. ఫ్యాన్స్ అయితే మామూలు రచ్చ చేయట్లేదు. శైలజ థియేటర్ దగ్గర రకరకాలుగా చేస్తున్నారు. పేపర్స్, కట్అవుట్స్ అన్ని తీసుకొచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ విజయవాడ వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారు అనేది చూపిద్దాం అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మామూలుగా చేయట్లేదు. ఒక ఫ్యాన్స్ వార్ లాగే జరుగుతుంది ఇక్కడైతే. అలంకర్ బయట అయితే మొత్తం ఇంకెలా ఉందంటే ఒక పెద్ద జాతర చేసి ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేస్తే ఎలా ఉండిద్ది రష్ అలా ఉంది. ఎవరు లేకుండానే ఈ రేంజ్ లో చేస్తున్నారంటే ఎవరైనా వస్తే ఇంక అయిపోయినట్టే. మామూలుగా లేదమ్మా రచ్చ మాత్రం. ఇది మేము యాక్చువల్ గా ఇప్పుడు అప్సరా దగ్గరికి వెళ్తాము. ఇక్కడ అలంకార్ దగ్గర కూడా చేస్తున్నారని ఈవెంట్, ఇక్కడ కూడా వచ్చి షూట్ చేద్దామని చెప్పి వచ్చాము. సో చూసారు కదా, మీకు గ్లిమ్స్ కూడా పెడతాను. మామూలుగా చేయలేదు. విజయవాడ ఫ్యాన్స్ అసోసియేషన్ డిహెచ్ఎఫ్ఎన్స్ మీరు చూడండి, మీకు పెడతాను క్లిప్. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇప్పుడు మనం అప్సరా దగ్గరికి వెళ్ళిపోతాం నెక్స్ట్. అక్కడ ఏదో అంటే మొన్న మనం మియోఫాసాని తీసుకొచ్చారు కదా, తనతో పాటు ఇంకో గెస్ట్ కూడా వస్తున్నారంట. అక్కడ కూడా ఏదో ఈవెంట్ చేస్తున్నారు. ప్రతి థియేటర్ దగ్గర విజయవాడ దగ్గర మామూలు రచ్చ జరగట్లా. అసలు ఈ సంవత్సరం న్యూ ఇయర్ అనేది డిహెచ్ఎఫ్ఎంస్ కి గుంటూరుకారం రిలీజ్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. వచ్చేయండి, వెళ్ళిపోదాం అక్కడికి. మొత్తం అసలు అలంకార్ రోడ్స్ ఇవన్నీ కూడా నింపేశారు ఫుల్గా. ఇక్కడ నుంచి అప్సరాకి ర్యాలీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ నుంచి అప్సరాకి వెళ్తాం అనమాట, ఇలా ర్యాలీ చేసుకుంటూ. డిహెచ్ఎఫ్ఎంస్ ఆర్ ఆన్ ఫైర్. అయితే అలంకార్ సెంటర్ లో అయితే మొత్తం ఆపేశారు. ట్రాఫిక్ అంతా ఫుల్ రచ్చ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ అవడానికి చాలా టైం పట్టింది అనుకుంటా. ఒక సర్కిల్ చేస్తారు, చూడొచ్చు మీరు. తీరం దగ్గర కూడా ఇచ్చారు మనకి గుంటూరుకారం, కాకపోతే ఇక్కడ ఏం లేదు ఈవెంట్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం అసలు అలంకార్ నుంచి మొత్తం సెంటర్ దగ్గర ర్యాలీ చేసుకుంటూ ఫాలో అవుతారు. చూడండి, ఇది అప్సరా థియేటర్ రచ్చ ఇప్పుడే స్టార్ట్ అయింది. అలంకార్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. అలంకార్ దగ్గర నుంచి వీళ్ళంతా ర్యాలీ చేసుకుంటూ వచ్చారు బండ్ల మీద. మహేష్ బాబు గారు అంటే ఎంత అభిమానం ఉండాలి సార్. ఎవరికి ఇష్టం ఉండలో చెప్పండి మహేష్ బాబు గారు అంటే. ఎలా ఏ హీరో ఫ్యాన్ అయినా సరే మహేష్ బాబు సినిమాలు చూస్తారు, మహేష్ బాబుని ఇష్టపడతారు. అలా ఉంటుంది మహేష్ బాబు గారి క్రేజ్. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఫ్యాన్స్ అయితే మాత్రం. వాళ్ళకి న్యూ ఇయర్ పండుగ. అసలు ఈ న్యూ ఇయర్ ఇంకా మహేష్ బాబు గారి మూవీతో స్టార్ట్ అవుతుంది అన్న ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేరు. అమ్మాయిలు కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ అమ్మాయిలు కూడా ఎంత ఎగ్జైట్మెంట్ చేస్తున్నారు ఏంటో చూడండి. మామూలుగా లేరు. చిన్న కన్సెప్ట్ లా ఉంది. వాళ్ళందరూ వాళ్ళే పాటలు పడేసుకుంటున్నారు, వాళ్ళందరూ వాళ్ళే అర్చేసుకుంటున్నారు, స్లోగన్స్ చెప్తున్నారు, బాగా చేస్తున్నారు. తీసుకొచ్చి మియోఫాసా గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చారు. నాకు వాళ్ళిద్దరు భలే నచ్చారండి క్యాచ్ ని. అసలు ఐడియాకి ఆ థాట్కి కేక్ సెలబ్రేషన్ చేస్తున్నారు. 31st ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా. మామూలుగా అసలు నాకైతే ఫుల్ అంటే ఇలాంటి వైబ్స్ బాగుంటాయి.
మియాపస పక్కన వైట్ కట్ ఉంది కదా, అదే మియాపస గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, తీసుకొచ్చారు దాన్ని కూడా. పోయిందండి నా దగ్గర మియాపస వచ్చింది లాస్ట్ కి. బాబులకే బాబు, బాబులకే బాబు, ముసలోడు యాదవం తెలుసు కానీ
సో గైస్ నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే రమణగడ్తో జరిగింది, గుంటూరు గారు రీ రిలీజ్ తో. అబ్బా ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా రీ రిలీజ్ కి రావడము. ఎంత ఎంజాయ్ చేశానంటే నేనైతే ఫుల్ గోల్ చేశాను. అమ్మో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం సెలబ్రేషన్స్ అయితే. ఇప్పుడు అప్సరా థియేటర్ లో ఈ రేంజ్ లో ఉండిద్దని నాకు తెలియదు అసలు. రీ రిలీజ్ ఈవెంట్స్ అసలు లైవ్ లో చూస్తే అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరు. మీ అందరి కోసం, మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరి కోసం నేనైతే వ్లాగ్ చేస్తాను, మీకు అదంతా చూపిస్తాను వ్లాగ్ లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే ఎవరి వైబ్ లో వాళ్ళు ఉన్నారనమాట. మామూలు గోల కాదు, ఫుల్ పేపర్స్ లైక్ మొత్తం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. చాలా అంటే చాలా నా న్యూ ఇయర్ అయితే మంచిగా, నా 31st ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే జరిగిపోయింది. ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆల్రెడీ సినిమా చూసేసిందే కాబట్టి మనం సినిమా గురించి రివ్యూ ఏమి ఇవ్వక్కర్లేదు. ముఫాసా గారిని అయితే మియోఫాసా అండి, అదే ముఫాసా కాదు మియోఫాసాని అయితే సినిమా మొత్తం అసలు దానికి కొంచెం కూడా గ్యాప్ లేదు. బయట సెలబ్రేషన్స్ లో, మూవీలో దాన్ని ఎత్తుతూనే ఉన్నారు. దాని ఎంటర్ ఫీలింగ్ ఎలా ఉండిద్ది అంటే, నాకేంట్రా ఇది, నాకేంటి, నేను ముఫాసాని కాదు నేను క్యాట్ని అని పాప చెప్పలేదు కదా. కొంచెం మనమే అర్థం చేసుకొని కొంచెం రెస్ట్ ఇవ్వాల్సింది. సర్లేండి, ఇంకా ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు, ఇంకెవరు వింటారు అనమాట. దానికి గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారు, మామూలు విషయం కాదు అసలు. సూపర్ ఎంజాయ్ చేశారు మాత్రం. మొత్తం అసలు అప్సరా థియేటర్ మొత్తం రచ్చ లేపేశారు అంతే. ఒక అమ్మో ప్రతి సాంగ్ ప్రతి మూమెంట్కి మామూలు రచ్చ కాదు అసలు. సినిమా ఆ థియేటర్ మొత్తం ఫుల్. ప్రతి ఒక్కరు అరిసిన వాళ్ళే, ఒక్కరు కూడా కూర్చొని సీట్లో కదలకుండా చూసిన వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు లేచి అరవడమే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి మీరు నాకు న్యూ ఇయర్ విష్ చేసేయండి కామెంట్ చేసి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఇయర్ నుంచి మంచిగా రిజల్యూషన్స్ పెట్టుకొని ఇయర్ అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వన్స్ అగైన్. సో చూసారు కదా ఇప్పటి వరకు నా వ్లాగ్ మొత్తం అన్ని అసలు ఎలా ఎంజాయ్ చేశారు, ఏంటి, అన్ని ఎలా సెలబ్రేట్ చేశారు అనేది మొత్తం తీసి పెడుతున్నాను మీకోసం. ఈ వీడియో కంప్లీట్ గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం అండ్ డిహెచ్ఎఫ్ఎంస్ డై హార్ట్ ఫ్యాన్స్ కోసం. నార్మల్ వాళ్ళకి కూడా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్ అయితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడాలి, ఎందుకంటే మీకోసం నేను ఎంత కష్టపడి ఇదంతా చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కూడా మహేష్ బాబు గారు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం, అందుకని. సో అలా. సో ఇప్పటివరకు నా వ్లాగ్ అయితే చూసారు కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.